ஆண்டவர் சொன்னாரு, ప్రభు చెప్పాడు, பரிசுத்த ஆவி உங்கள் மேல் வரும்பொழுது పరిశుద్ధాత్మ దేవుడు మీ మీద వచ్చినప్పుడు யூதாவிலும் சமாரியாவிலும் எருசலேமிலும் సాక్షిగా இருப்பார். యూదాయలను సమరయులను యెరూషలేములో మీరు సాక్షులుగా ఉంటారని ఆత్మదేవుడు చెప్పాడు. யூதா குடியிருக்கிற இடம். యూదా అంటే నివసించే స్థలము. சமாரியா என்றால் புறஜாதி. సమరి అంటే అన్యజనులు ఉండే స్థలము. எருசலேம் என்றால் தேவனுடைய ஆலயம். యెరూషలేం అంటే దేవుని మందిరం ఉండే స్థలము. அப்போ நம்ம சர்ச்சில் சாட்சியா இருக்கணும், దేవుని మందిరంలో మనం సాక్ష్యకరంగా ఉండాలి, இருக்கிற இடத்துல சாட்சியா இருக்கணும், మనం నివసించే స్థలములో సాక్ష్యకరంగా ఉండాలి, சுற்றி இருக்கிற புறஜாதியத்துல சாட்சியா இருக்கணும். మనం అన్యులు ఉన్నారు కదా, ఆ స్థలములు కూడా సాక్షులుగా ఉండాలి. இந்த అరుமையான అమ్మవాడి స్వార్థమ్మ, స్వార్థమ్మ తెలుగులో ఏమి మీనింగ్ అంటే సువిశేషం அறிவிப்பது. సువార్తం అంటే సువార్తను ప్రకటించడం. அப்போ அவங்க அம்மா அப்பா ஒரு பெரிய தரிசனத்தோடு స్వార్థమాன்னு வச்சிருக்காங்க. ఆమె తల్లిదండ్రులు గొప్ప దర్శనముతో ఆ పేరు ఆమెకి నామకరణ చేశారు. இந்த అమ్మ తాము పిల్లకి యేసుదాసనే పేరు ఇచ్చారు. ఇప్పుడు ఈమైతే ఈ సువార్తముగా తన కుమారుడికి యేసుకే దాసుని యేసు அவர்கள் சுவிசேஷத்தை அறிவிச்சாங்க. இவர் ஆண்டோட నామத்தை தெரிஞ்ச సువిశేషం அறிகிறார். ఆమె పేరు దేవుని సువార్తను ప్రకటించడం, ఆయన కుమారుడు యేసుకే దాసుడిగా ఉండే పేరు. நல்ல கரங்களை தட்டி கடவுளுக்கு நன்றி செலுத்துங்க. మనమందరం కూడా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ஆண்டவர் உங்களை ஆசీర్వதிக்க வல்லமையுள்ளவராக இருக்கிறார். దేవుడు మిమ్మల్ని దీవించుటకు ఆయన సిద్ధమై ఉన్నాడు. எனக்கு பிரேயர் நடந்திருக்கு, அதை விட்டுட்டு மறுபடியும் இயேசுதாசுடைய அன்பு, அளவிட முடியாத அன்பு, பிணைக்க முடியாத அன்பு. యేసుదాసుని விட முடியாது, என்னால விட முடியாது. యేసుదాస్ పాస్టర్ నేను ఎప్పుడు విడిచిపెట్టలేను. ஆமா, ஆண்டவர் ஒரு பெரிய குடும்பமா நம்ம நினைச்சிருக்கிறார். దేవుడు మనల్ని గొప్ప కుటుంబంగా జతపరుచున్నాడు. இன்றைக்கு உங்களை பார்ப்பதில் நான் சந்தோஷம் அடைகிறேன். మిమ్మల్ని అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. கர்த்தர் பெரியவர், దేవుడు గొప్పవాడు. ஆண்டவர் ஒரு குடும்பமா நம்ம நினைச்சிருக்கிறார். దేవుడు మనల్ని అందరికీ ఒకే కుటుంబంగా జతపరుచున్నాడు. வந்திருக்கிற எல்லா ஊழியக்காரர்களுக்கு நன்றி செலுத்துறேன். వచ్చిన దేవుని సేవకులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. విశ్వాసిகளுக்கு, ఉறவினர்களுக்கு, నన్బர்களுக்கு எல்லாருக்கும் நன்றி செலுத்துறேன். విశ్వాసులకు, బంధువులకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా మొట్టమొదటి వందనాలు తెలియజేస్తున్నాను. ఎబ్రాయిం పుస్తకం 11వ అధ్యాయం 13వ వచనం. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. அருமையான வசனத்தை இந்த பவுல் எபிரேய புத்தகத்துக்கு எழுதுறான். ఎబ్రీ రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు గొప్ప మాటలు మనకు రాస్తున్నాడు. எனக்கு ரொம்ப பிடிச்ச పుస్తకం புதிய ஏற்பாட்டுல எபிரேயர் புத்தகம், ரோமரின் புத்தகம். కొత్త నిబంధనలో నాకు చాలా ఇష్టమైన పుస్తకం ఆ పుస్తకం ఎబ్రీ రాసిన పత్రిక, రోమా పత్రిక. గాస్పెల్ మత్తయి, మార్కు, లూకా, యోహాన్ பிடிக்கும். யோவான் சுவார்த்தை, மத்தேயு சுவார்த்தை, மார்க்கு, யோவான் అని కూడా ఇష్టమే. ஆனா இந்த புத்தகங்கள் ரொம்ப விலையேறப்பட்ட புத்தகங்களாக கருதப்படுகிறது. ఇది చాలా ప్రాముఖ్యమైన పుస్తకంగా మనం భావిస్తున్నాం. அது எழுதும்போதே பவுல் எழுதும்போது தன் பேரை எழுதல. అపోస్తలుడు పౌలు తన పేరు ఆయన రాయలేదు. పూర్వ కాలத்தில் ఆరంభించి பங்கு பங்காய் வகை வகையா தீர்க்கதரிசனம் மூலமாய் திருமணம் పట్టిన దేవుణ్ణి యేసు ఇంట్రొడ్యూస్ பண்றார். ఆదిలో ఉన్న దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా ఆయన వివరించి రాస్తున్నాడు. அவ்வளோ வல்லமை உள்ள ஒரு புத்தகம், గొప్ప బలమైన పుస్తకం ఇది. இந்த புத்தகம் யாருக்காக எழுதப்பட்டது? யூதர்களுக்காக எழுதப்பட்டது. ఎవరి కొరకు రాయబడింది? యూదుల కొరకు రాయబడిన పుస్తకం. அப்படி யூதர்கள் நினைச்சு பார்த்தீங்கன்னா அந்த புத்தகம் உங்களுக்கு புரியும். యూదులు అని మీరు అర్థం చేసుకుంటేనే మీకు అర్థం అవుతుంది. యేసు எப்படி பிரதான ஆசாரியா இருக்கா, ராஜாவா இருக்கா, எல்லாம் அழகா எடுத்துட்டு வருவான். యేసు యూదులకు ఎలా యాజకుడుగా ఉన్నాడు, ఆయన ఎలాగా చేశాడు అన్ని కూడా అర్థం అవుతుంది. இந்த 11వ అధ్యాయంలో విశ్వాసத்தின் అరుமையான చాప్టర్ ఇది. ఎబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం విశ్వాసులు ఎలా ఉంటారు, విశ్వాసులకు దేవుడు ఎలాంటి కార్యం చేస్తారో వివరిస్తున్నాడు. ஒரு 3 பேரை பத்தி நம்ம பார்ப்போம். ముగ్గురు వ్యక్తుల గురించి ఇప్పుడు చూద్దాం. ஒன்னு ఆబేల్ గురించి చూద్దాం. రెండవది నోవాను గురించి. మూడవది అబ్రహాం. మూడో వ్యక్తి అబ్రహాం. 3 பேரை గురించి మనం பார்க்க போறோம். ముగ్గురు గురించి వివరించి చూద్దాం. அவன் எழுதுறா, ఆయన ఇలా రాస్తున్నాడు. அந்த வார்த்தைகள் மிகவும் அருமையா இருக்குது. చాలా గొప్పగా ఈ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. இவர்கள் எல்லோரும் அப்படின்னு எழுதுறான். వీరందరూ రాస్తున్నాడు ఆయన. వాగ్దత్తం பண்ணப்பட்டவைகளை అడయాமல், వాగ్దానము చేయబడిన వాటిని పొందకుండా, దూరத்திலே అவைகளை కండు, వాళ్ళకి దూరముగా ఉన్న వాటిని ఎరిగి, దూరத்திலே అவைகளை కండు అంటే వాళ్ళకి దూరముగా ఉన్న వాటిని ఎరిగి, నమ్మి, విశ్వసించి, అணைத்து கொண்டு, అందుకొని, భూమి మీద தங்கள் அந்நியரும் వాళ్ళు పరదేశులమని அறிக்கையிட்டு యాత్రికులని వాళ్ళు తెలియపరిచారు, చనిపోయారు. இப்ப நீங்க சொல்லுங்க, அப்படியே
దూరத்திலே అவைகளை కండు. దూరத்திலே అவைகளை కండు అందుకు చెప్పండి. దూరములో నుంచి దూరమును చూసి நம்பி విశ్వసించి அணைத்து கொண்டு అద్దుకొని భూమిயின் மேல் భూమి మీద అన్నియரும் యాత్రికులు పరదేశులను என்று நம்பி అని విశ్వసించి ஒரு நாள் நம்ம மரிக்க போகிறோம், ఒక రోజు మరణిస్తామని. హల్లెలూయా హల్లెలూయా. அப்போ அந்த ముற்పిதாக்களை குறித்து ஒரு தரிசனத்தோடு அழகா எழுதுறான். ఒక దర్శనముతో ఈ మాటలు ఆయన తెలియపరుస్తున్నాడు. ஆபிரகாமுக்கு ஆண்டவர் என்ன செஞ்சாரு? అబ్రహాముకి ఏం చేశాడు? நோவாவுக்கு என்ன செஞ்சாரு? నోవాకు ఏం చేశాడు? ஆபேலுக்கு என்ன செஞ்சாரு? ఆబేలుకు ఏం చేశాడు? ஒவ்வொரு பத்தியும் எழுதுறான். ఒక్కొక్కరి గురించి వివరించి రాస్తున్నాడు. முதல்ல ஆபேலை பத்தி பார்ப்போம். మొట్టమొదటిగా ఆబేలు గురించి. ஆபேலை குறித்து 4వ వచనం అழகா சொல்லுது. హెబ్రీ రాసిన పత్రిక 11:4 ఇలాగా ఆబేలు గురించి రాయబడి ఉంది. కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. விசுவாசத்தில் ஆபேல் காயேலுடைய பலியிலும் மேன்மையான பலியை செலுத்தினான். ఏబేలు విశ్వాసమును తెలియపరిచినట్టుగా చూస్తున్నాం. அதை குறித்து தேவனுக்கு செலுத்தினான். దేవునికి బలి అప్పగించాడు. அதனால அவன் நீதிமான் என்று சாட்சி பெற்றான். అతను నీతిమంతుడుగా సాక్ష్యం పొందాడు. காணிக்கையில குறித்து தேவனே సాక్షి கொடுக்கிறான். ఏబేలు అప్పగించిన బలుల గురించి దేవుడు సాక్ష్యం. நமக்கு தெரியும், ஆதாமுக்கு 2 பிள்ளைங்க, ஒரு காயன் ஆபேல். ఆదాముకి 2 పిల్లలు, ఒకటి ఆబేలు, రెండోది కాయను. காயன் என்ன பண்றான்? ஆபேலை கொன்று விடுகிறான். కాయను ఆబేల్ని కొట్టాడు. அப்போ காயன் என்ன அர்த்தம்னா பொசஸர், அப்படின்னா மேற்கொள்கிறவன் அர்த்தம். కాయన్ అంటే వేటగాడు లాగా అన్ని పొందుకునేవాడుగా చూస్తాం. ஆபேல்னா என்ன அர்த்தம்? ஹீப்ரூல బ్రెత్ சுவாசம் உள்ளவன் అర్థం. ఏబేలు అంటే విశ్వసించేవాడు, లేకపోతే పొందుకునేవాడు. வானிட்டி சொல்லுவாங்க, இல்லைன்னா வேப்பர், ஒரே டக்குன்னு மறைந்து போகிறவன், అంతలో మాయమయ్యేవాడు. அப்போ 2 பேரை குறிச்சு ஒரு பெரிய தரிசனம் இருக்கிறது. ఇద్దరు గురించి గొప్ప దర్శనం మనం చూస్తున్నాం. 2 பேரும் వాడறாங்க. ఇద్దరు ఉన్నారు. ஒரு ஆள் முன்னாடியே இறந்து போயிடுறாரு. ఒక వ్యక్తి ముందుగానే చనిపోతాడు. இன்னொருத்தர் ரொம்ப நாள் வாழறாரு. ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. அவங்க அப்பாவும் வாழறாரு. 930 வருஷம், 937 సంవత్సరాలు బతికాడు నాన్న కూడా. வேதாகம் என்ன சொல்லுது? బైబిల్ ఏం చెప్తుంది? அதை புசிக்கும் நாளிலே அவன் மரிப்பான். ఆ పండు తినగానే చచ్చదు అని ఆదాముతో దేవుడు చెప్తాడు. எப்படி பாருங்க, இப்ப புசிச்சேன், ஏன் மரிக்கல? ఇప్పుడు తిన్నాడు, పండు ఎందుకు చనిపోలేదు? யாராவது சொல்லுங்களேன். ஆண்டவர் என்ன சொன்னாரு? ఆదాముతో அந்த கனியை புசிக்க நாளிலே దేవుడు ఆదాముతో చెప్పాడు, ఆ పండు తినగానే చచ్చిదవు. அவன் மரிச்சு போயிடுவான், చనిపోదు. ஆனா அவன் மரிக்கலையே. ఇప్పుడు చనిపోలేదే. எத்தனை வருஷம் உயிரோட இருந்தா? ఎంతకాలం? 930 வருஷம், 930 సంవత్సరాలు. அப்ப ஆண்டவர் வார்த்தை பொய்யாயிடுச்சா? ఇప్పుడు దేవుని మాటలు అది ஏன் மரிக்கல? ఎందుకు చనిపోలేదు? ஏன் புசித்தனால ஏன் மரிக்கல? తినగానే ఎందుకు చనిపోలేదు? ஏன்னா ఎందుకంటే ஆண்டவருக்கு దేవునికి ஒரு நாள் 1000 வருஷம், ఒక్క రోజు 1000 దినముకు శాశ్వతం. அந்த 1000 வருஷம் முடியறதுக்கு முன்னாடியே 930 மரிச்சிடறான். ఇప్పుడు 1000 సంవత్సరాలు రాకమునిపే 930 సంవత్సరాలు ఆదాము చనిపోతున్నాడు. வேதாகமோ அவ்வளவு விலையேறப்பட்ட புத்தகம். ఈ పరిశుద్ధ గ్రంథము చాలా ప్రాముఖ్యమైన వాక్యం. இந்த வேதாகமத்துல பொய் கிடையாது, எல்லாம் உண்மை. ఈ పరిశుద్ధ గ్రంథములో అబద్ధము లేదు, అన్ని నిజమే. நமக்கு 1000 வருஷம், அவருக்கு ஒரு நாள். మనకి 1000 సంవత్సరం అయితే దేవుని దృష్టిలో ఒక దినం. அதனாலதான் இப்பொழுது நம்ம பார்க்கிறோம் 6000 வருஷம் முடிந்து விடுகிறது. ఇప్పుడు 6000 సంవత్సరం పూర్తయింది. మనుషుని 6 నాళ్ళ 6வது நாள் உருவாக்குகிறார். మనిషి 6వ రోజున ఆదామును దేవుడు సృష్టించాడు. ஆனா நடந்தது என்ன? అయితే జరిగింది ఏంటి? ஆபேல் மரிக்கின்றான், ఏబేలు చనిపోయాడు. ஆனால் மரித்து இன்னும் பேசுகிறான். ఆయన ఇంకను అతని గురించి మనం వింటున్నాము. సువార్తమ్మ గారు, அவர்கள் மரித்தார்கள், ఆమె చనిపోయింది, இன்னும் பேசிக்கொண்டிருக்கிறார். ఇంకను ఆమె గురించి మాట్లాడుతున్నాం. சுவார்த்தம்மா మరిచిட்டாங்க, நான் அப்படி பார்க்கல, அவங்க உயிரோட பார்க்கறேன். సువార్తమ్మ గారు మరణించినట్టుగా చూస్తున్నారు, నేనైతే ఆమె ఇంకా బ్రతికి ఉన్నట్టుగా నేను చూస్తున్నాను. சுவார்த்தம்மா எப்படி பார்க்கறேன்? உயிரோடு
பாக்குறேன். ఆమె ఇంకా బ్రతికి ఉంది మన మధ్యన. அவங்க யார்கிட்ட இருக்கிறாங்க? ఆమె ఎవరి దగ్గర ఉంది? ஏசாமி கிட்ட இருக்கிறாங்க. యేసయ్య దగ్గర ఉంది. நல்ல சுகத்தோடு நல்ல ஆரோக்கியத்தோடு ஆண்டவர் அவரை வச்சிருக்கிறார். ఆయన సన్నిధానం ఇంకా బలముగా సుఖముగా ఉన్నది ఆమె. ஒரு நாள் நம்ம போய் பார்க்க போறோம். మనమందరం కూడా ఒక రోజు ఆమె చూస్తాము. நம்ம ఆరాధిக்கிற యేసు, మనం ఆరాధించే దేవుడు మరితార్, ఆయన మరణించెను, ఉయిరోడు కూడా எழுந்தார், ఆయన సజీవుగా లేచాడు, இன்றும் சதா காலங்களில் ఉయిరోడు కూడా இருக்கிறார். సదాకాలం நல்ல கரங்களை தட்டி கர்த்தருக்கு நன்றி சொல்லுங்க. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్తాం. நாங்கள் ஆராதிக்கிற యేసు, మేము ఆరాధించే యేసు, அவருக்கு மரணம் இல்லை, ఆయనకి మరణం లేదు, மரித்தார், మరణించెను, இன்றும் உயிரோடு கூட இருக்கிறார். ఇంకను ఆయన సజీవముగా ఉన్నాడు. நான் பேசுகிறது, నేను మాట్లాడేది, நான் பாடுறது, నేను పాడేది, நான் ஆராதிக்கிறது, నేను ఆరాధించేది, நான் பிரசங்கம் பண்றது, నేను ప్రసంగించేది இயேசு கேட்டுக்கொண்டு இருக்கிறார். ఆ యేసు వింటున్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. என்னுடைய இயேசு உயிர் உள்ளவர், నా యేసు సజీవుడు, சஜீவுడు, சஜீவுడు, సజీవుడు. హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా. அதனால ஆண்டவருக்கு எப்பவுமே என்ன பண்ண வேண்டும்? அதனால்தான் 11 சீஷர்களும் அப்படியே ரத்த சாட்சிகளாய் மரிக்கிறார். అందుకే యేసు ప్రభు వారు మరణించి పాతిపెట్టి ప్రాణములు లేచిన తర్వాత 11 శిష్యులు ఇంకా ఆయన కొరకు జీవించారు. மரணத்தை குறித்து கொஞ்சம் கூட பயமே இல்ல. మరణం గురించి వాళ్ళకి భయం లేదు. அவங்களுக்கு என்ன விசுவாசம்? వాళ్ళకి ఏది విశ్వాసం? என்னுடைய லீடர், என்னுடைய தலைவர், என்னுடைய ஆண்டவர், என்னுடைய ராஜா மரித்து 3ஆம் நாள் உயிரோடு கூட எழுப்பினார். ఆ రాజు, నా దేవుడు, నా నాయకుడు, ఆయన సజీవుగా ఉన్నాడు. என்னையும் உயிரோடு கூட எழுப்புவார், నన్ను కూడా సజీవుడిగా లేపుతాడు. அதனால்தான் பார்க்கும்பொழுது అందుకే చూసినప్పుడు இந்துக்கள் வந்து என்ன பண்ணுவாங்க? எரிப்பாங்க. చనిపోతే హిందువులు వాళ్ళని కాలుస్తారు, முஸ்லிம்கள் வந்து புதைப்பாங்க, ముస్లిమ్స్ వాళ్ళు పాతి పెడతారు. நீங்களும் நானும் விதைக்கிறோம். మనమైతే విత్తుతున్నాము. விதைக்கிறது என்ன? ஒரு நாள் அது மறுபடியும் ஒரு செடியாய் ఎందుకంటే வரும். ఆ విత్తనం ఒక చెట్టుగా వస్తుంది, ఫలం వేస్తుంది. ஒரு செத்து போனது போல காணப்பட்டாலும் மறுபடியும் வந்து அழகான செடியா வந்து பூக்கள், அருமையான காய்கள், கனிகள் மறுபடியும் வரும். చనిపోయినట్టుగా కనబడినప్పుడు ఒక రోజు చెట్టు ఈ విత్తనమై అది పండును చూపిస్తుంది. அவர்கள் மூலமா கர்த்தர் இயேசுதாசர்ல ஊழியக்காரரை எழுப்பி இருக்கிறார். దానితో ఆమె ద్వారాగా ఆమె చేసిన ప్రార్థన ద్వారా గొప్ప దేవుని సేవకులు, అనేక ஊழியக்காரர்களை கர்த்தர் இன்னும் அதிகமாக எழுப்பி கொண்டிருக்கிறார். అనేక సేవకులు లేపుతున్నాడు ఆయన. அந்த ஊழியக்காரனை எழும்புவார்கள். ఆ సేవకులు ఇంకా ఫలించాలి. அதே மாதிரி இயேசுவோட வைஃப் நல்ல அழகா சாட்சி சொன்னாங்க, చక్కటి సాక్ష్యం చెప్పింది సహోదరి. அதனால நமக்கு ஒரு நாளும் மரணம் இல்லை, மரணத்திலிருந்து விடுவிக்கிற ஒரு இயேசு நம்மோடு கூட இருக்கிறார். యేసును నమ్ముకున్న వారికి మరణము లేదు, ఎందుకంటే యేసు మనతో జీవిస్తున్నాడు. அப்படி ஆண்டவர் குறித்து, அவனை குறித்து, ஆபேலை குறித்து சாட்சி சொல்றாரு. హేబేలు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. அவன் மரித்தான், இன்னும் பேசிக் கொண்டிருக்கிறான். హేబేలు మరణించిన ఇంకను అతను సాక్షిగా ఉన్నాడు. அந்த பூமி அவனை, அந்த பூமி பெற்றுக்கொண்ட பூமியை சபிச்சிடுறார். ఇప్పుడు చూడండి, ఎక్కడైతే పాతి పెట్టారో అది సాక్ష్యం చెప్తుంది ఆ భూమి. எவ்வளவு பெரிய தேவன் எல்லாவற்றையும் கவனித்துக் கொண்டிருக்கிறார், అన్ని చూస్తున్నాడు దేవుడు. சரி, இரண்டாவது காரியத்துக்கு போவோம். రెండో వ్యక్తిని గురించి చూద్దాం. இரண்டாவது காரியம் நோவாவை குறித்து சொல்லப்படுகிறது. నోవా గురించి బైబిల్ చెప్తుంది. அந்த நோவா குறித்து வாசிங்க. దేవుని వాక్యంలో చదువు 11:7 వాசிங்க. 11:7 హెబ్రీ రాసిన పత్రిక 11:7 వచ్చిన அவன் என்ன பண்ண பாருங்க. విశ్వాసத்தினாலே వాసిங்க. బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. பாத்தீங்களா? விசுவாசத்தினாலே தேவன் நோவா தற்காலத்திலே காணாதவர்களை குறித்து எச்சரிப்பு பெற்று, தேவ எச்சரிப்பு பெற்று, విశ్వాసాన్ని బట్టి చూడలేని కార్యాన్ని గురించి దేవుని మాటలు పొందిన వాడుగా చూస్తున్నాం. பவுல் ரொம்ப அழகா எழுதுறான். పౌలు చాలా చక్కగా రాస్తున్నాడు. அப்படியே அவனோட கூட அப்படியே ஒண்ணா இப்படி வார்த்தைகள் எழுதுறான். ఆత్మదేవుడు నోవాతో కలిసి మాట్లాడుతున్నాడు. இந்த அருமையான நோவா எப்படிப்பட்டவன்? ఈ నోవా ఎలాంటి వాడు? மழையே பார்த்தது கிடையாது, వర్షాన్ని చూడలేదు ఆయన. மழைன்னா எப்படி இருக்குன்னு தெரியாது, వర్షం అంటే ఎలా ఉండో తెలియదు. மூடு பனி தான் இருக்குது. అప్పుడు మంచే కనబడేది. அவன் வந்து ஆண்டவர் சொல்றாரு மழை பெய்ய போகுது. దేవుడు నోవాతో చెప్పాడు వర్షం மழை రాబోతుంది. பெஞ்சு இந்த இடம்லாம் நிரம்ப போகுது, వర్షం వచ్చి భూమిని అంతా నింపేస్తుంది, மலைகள்லாம் மூட போகுது, కొండలంతా కూడా పర్వతం అంతా కూడా ముయ్యబడతాయి. அப்படி ஒரு பயங்கரமான ஒரு தேவ எச்சரிப்பை ஆண்டவர் சொல்றார். గొప్ప దేవుని మాటలు వింటున్నాడు నోవా. நீங்களும் நாமும் நம்புவோமா? మనం నమ్ముతామా?
ஆனா இந்த அருமையான மனுஷன் நம்புறான். అయితే నోవా దాన్ని விசுவாசிக்கிறான், విశ్వసించాడు. நடக்கும் நினைக்கிறான். అది తప్పకుండా జరుగుతుంది. அதே போலவே மழை பெய்யுது, అలాగనే వర్షం వచ్చింది. அதே போலவே மழை பெய்யுது. అలాగనే వర్షం వచ్చింది. அவன் செய்த காரியம் என்ன? ఆయన చేసింది ఏంటి? 120 வருஷம் காஸ்பல் பிரீச் பண்றான். 120 సంవత్సరాలు దేవుని సువార్తను அவன் ప్రకటించాడు. சலிச்சு போகவே இல்லை. ఆయన ఏనాడు సమస్యలిపోలేదు. அடிக்கடி கடவுள் ஆண்டவர் என்னோட கூட பேசுவார். దేవుడు ఎల్లప్పుడు నాతో మాట్లాడు. வயசு 70 கிட்ட நெருங்கிட்டு இருக்குதா, கொஞ்சம் சோர்வு வருது. எனக்கு 70కి దగ్గరకు వచ్చాను కాబట్టి కొంచెం టైర్డ్నెస్ వస్తుంది. 28 ஸ்டேட் கவனிக்கணும், 28 స్టేట్ ను ఓవర్సీ చేయాలి. 28 ஸ்டேட்ல பைபிள் காலேஜ் ஆரம்பிக்கணும். 28 రాష్ట్రములు స్టేట్ లో బైబిల్ ஆகதான் రోజులు జరంగ நிறைய வேலைகளை கொடுக்குறேன். దేవుడు పని దేవుడు ఇస్తున్నాడు. நான் ஒரு நாள் சொன்னேன், ஒரு రోజు చెప్పాను ஊழியக்காரர்கிட்ட, ఒక దేవుని సేవకుడు, அப்ப ஊழியக்காரர் சொன்னேன், இது மாதிரி ரொம்ப நிறைய ஊழியம் ஆகி போச்சுன்னு. చాలా పని దేవుడు ఇస్తున్నాడు అని చెప్పాడు. ஊழியக்காரர் சொன்னாரு, సేవకుడు ఇలా చెప్పాడు, நான் எடிசனா அப்படி சொல்லாதீங்க, எடிசனா అలా చెప్పకాకండి. உங்களை நம்பி கொடுக்குறாருண்ணா, మిమ్మల్ని నమ్మి ఆ పని దేవుడు ఇస్తున్నాడు. எனக்கு கொடுக்கலண்ணா, నాకెవ్వలేదు ఆయన, நம்ப மாட்டாருண்ணா, నన్ను నమ్మడం లేదు ఆయన. அவளை நம்பி கொடுக்குறப்ப பலத்தையும் கொடுப்பாருண்ணா. కాబట్టి మిమ్మల్ని నమ్మి ఇచ్చినప్పుడు దాన్ని చెయ్యండి. ஒரு அருமையான வார்த்தை, ఎంత గొప్ప మాట అది. அதை நான் பாக்குறேன். అది మనం చూడాలి. எப்படிதான் பலம் கொடுக்குறாரு எனக்கு தெரியல. ఎలాగ దేవుని బలం వస్తుందో తెలియదు. அப்படியே உட்கார்ந்து இருந்தேன். కొన్నిసార్లు కూర్చున్నాను, நின்ன உடனே அந்த வார்த்தையை ஆண்டவர் தேவன் நம்மோடு கூட பேசுகிறார். నిలబడినప్పుడు దేవుడు తన మాటలను మనకిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యలో ఉన్నాడు. ஒரு உயிர் உள்ள கடவுள் உங்களோடு கூட இருக்கிறாரு. ఆయన సజీవుడు మీతో ఉన్నాడని నమ్ముతున్నారా? ஒரு நண்பனை போல, ஒரு சிநேகிதனை போல, ఒక స్నేహితుడు, ஒரு உறவுக்காரன், தாயை போல, தகப்பனை போல நம்மோடு கூட இருக்கிற ஒரு தெய்வம். ఒక తండ్రి లాగా, ఒక తల్లి లాగా, ఒక బంధువు లాగా మనతో ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ஆண்டவர் தேவன் அப்படிப்பட்ட ஒரு காட்டவர் நம்மோடு கூட இருக்கிறார். అంత గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ஆண்டவருக்கு கீழ்ப்படிஞ்சு என்ன பண்றான்? ஒரு பெரிய பாழையை கட்டுறான் பாருங்க. దేవునికి లోబడి గొప్ప ఓడను కడుతున్నాడు. அசிங்கமா பேசியிருப்பான். ஊர்ல ఉన్న వాళ్ళంతా చెడు మాటలు அந்த கட்டையை கொண்டு வந்தவன்ல இருந்து, அந்த ஆணி அடிக்கிறவன்ல இருந்து, பெயிண்ட் அடிக்கிறவன்ல இருந்து எல்லாம் பேசியிருப்பாங்க. పని చేసే వాళ్ళందరూ కూడా నిందలు మాటలు మాట్లాడుతున్నావా? மழை வரப்போதா, இது மிதக்க போதா, இது వర్షం రాబోతుందంట, ఓడలో ఈ ఓడ వెళ్తుందంట, రకరకాల ஆனந்தங்களை குறித்து விசுவாசம். చూడలేని విషయాన్ని కానీ విశ్వసిస్తా. நான் இன்னைக்கு காலையில் சொல்றேன், ఈ ఉదయ కాస్తం మీకు చెప్తున్నాను, உங்களுக்கு குழந்தை இல்லையா? మీకు పిల్లలు లేరా? ஆண்டவர் தருவார். నా దేవుడు మీకు ఇస్తాడు. வேலை இல்லையா? పని లేదా? கர்த்தர் ஒரு பெரிய வேலையை தர போறார். క్రీస్తు మీ కొరకు గొప్ప ఉద్యోగాన్ని ఇస్తాడు. 6 மாசமா 5 வருஷமா நான் ட்ரை பண்றேன், ஒண்ணுமே நடக்கல. 5.5 సంవత్సరాలుగా 6 నెలలుగా నేను ప్రయత్నం చేస్తే ఏం జరగలేదు. 5 வருஷமா 8 வருஷமா குழந்தை இல்ல. 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు నాకు పిల్లలు లేదు. வயசாயிட்டு போது திருமணம் ஆகல. అయ్యో నాకు పెళ్లి అయ్యేదాని వయసు వచ్చిందని వివాహం అవ్వలేదు. இன்னைக்கு கர்த்தர் சொல்றாரு, ఈ రోజు దేవుడు చెప్తాడు, கர்த்தர் உன்னுடைய ஏக்கங்களை நிறைவேற்றுவார். దేవుడు నీ చింతలను బాధలను వింటున్నాడు. ఆయన பெரிய அற்புதத்தை உனக்கு செய்ய போகிறார். గొప్ప అద్భుతాన్ని దేవుడు మీకు చేస్తాడు. ஹல்லேலூயா, హల్లెలూయా. దేవుడు சஞ்சீவுడు, మన దేవుడు సజీవుడు, ఉయిరోడు இருக்கிறார். அவர் உயிரோடு கூட இருக்கிறார். சொல்லுங்க, దేవుడు సజీవుడు, அற்புதங்களை செய்ய போறாரு. ఆయన అద్భుతాలు చేస్తాడు. அவர் என்ன சொல்றாரோ நடக்கும். ఆయన ఏది చెప్పినా జరుగుతుంది. இவர்கள் என்ன செஞ்சாங்க? ఏం చేశారు? தூரத்துல கண்டு, దూరముగా చూసి, அதை நம்பி, దాన్ని విశ్వసించి, அணைத்துக்கொண்டு, అద్దుకొని, நீங்க என்ன செய்யணும்? మీరు ఏం చేయాలి? விசுவாசத்தை தட்டி எழுப்பணும். మీ విశ్వాసాన్ని కొట్టి లేపాలి. வரப்போது வேலை, ఏదో పని రాబోతుంది. அழகான குழந்தை எனக்கு பிறக்க போகுது. చక్కటి బిడ్డ దేవుడు, ஒரு நல்ல சபையை தேவன் கட்டி கொடுக்க போறாரு. మంచి మందిరం దేవుడు எனக்கு இடமே இல்ல, నాకు ஒரு இடத்தை கர்த்தர் கொடுக்க போறாரு. దేవుడు నాకు స్థలం ఇవ్వబోతున్నాడు. ஆத்துமாக்களை நிறைய கொடுக்க போறாரு. ఆత్మలు దేవుడు ఇవ్వబోతున్నాడు. நம்புங்க, విశ్వసించండి, தூரத்துல அதை பாருங்க, దూరముగా చూడండి, அதை அணைத்துக் கொள்ளுங்க. అద్దుకోండి. உங்களுக்கு விசுவாசிகளுக்கு எல்லாம் கூடும். విశ్వసిస్తే అన్ని జరుగుతుంది. விசுவாச தேவ மகிமையை காண்பாய். విశ్వాసం ఉందో దేవుని మహిమను చూస్తావు. ஹல்லேலூயா, హల్లెలూయా. ஆண்டவரே, దేవా, என்னுடைய வேலைக்காரன் பலவீனமா இருக்கான், నా పని మనిషి வியாதியா இருக்கான், వ్యాధిగా ఉన్నాడు. நீர் வேணா ஒரு வார்த்தை சொன்னா போதும் சுவாமி, నువ్వు రానక్కర్లేదు. ఒక మాట வர வேணாம் ஆண்டவரே, మీరు రానక్కర్లేదు. ஒரு வார்த்தையில அங்கே சுகம் கிடைக்கும். ఒక్క మాట చెప్పండి ప్రభు, నా పని మనిషి బాగవుతుంది. தேவனுடைய வாக்குத்தத்தங்கள் உண்மை, దేవుని వాగ్దానాలని కూడా సత్యము. அவர் உன்னை ஒரு நாள் கைவிட மாட்டார். ఆయన ఒక్క రోజు చేయి విడవడు. எனக்கு போல అలాగనే தேவ எச்சரிப்பை பெற்ற நோவான்னா ரெஸ்ட்னு அர்த்தம். దేవుని మాటలు విన్న నోవా విన్నాడు. நோவான்னா பீஸ்ன்னு சொல்லுவாங்க. నోవా అంటే సమాధానం అని అర్థం. எல்லாரும் அவனை பலவீனப்படுத்துறாங்க, అందరూ బలహీనపరిచాడు ఆయన. எல்லாரும் நடக்காது சொல்றாங்க. జరగదురా జరగదురా నోవా
இவன் அப்படியே அமைதியா இருக்கிறான். అయితే ఆయన నిశ్శబ్దంగా దేవుని పని చేశాడు. இவன் விசுவாசத்தோடு இருக்கிறான். ఆయన విశ్వాసంతో ఉన్నాడు. இவன் வெறும் சமாதானத்தோடு இருக்கிறான். సమాధానంతో ఉన్నాడు నోవా. கர்த்தர் செய்வார். దేవుడు చేస్తాడు. குடும்பத்தை ரட்சிப்புகள் நடத்துகிறான். తన కుటుంబాన్ని రక్షణలో నడిపించాడు. ஆண்டவர் சொன்னது நிறைவேறுகிறது. దేవుడు చెప్పింది జరిగింది. இன்றைக்கு நான் சொல்றேன், ఈ రోజు నేను చెప్తున్నాను, உங்களுக்கு தேவன் சொன்னதை கர்த்தர் நிறைவேற்றுவார். ఈ రోజు దేవుడు నీకు చెప్పింది క్రీస్తు చేస్తాడు. இந்த 30 நாளுக்குள்ள ஒரு பெரிய அற்புதங்களை கர்த்தர் செய்ய போறார். ఈ నెల 30 లోపల దేవుడు అద్భుతాలు మీకు చేస్తాడు. வியாதி மறைய போகுது. నీ వ్యాధులు కనబడకుండా பலவீனங்கள் மாற போகுது. బలహీనం మారుస్తాడు. தடைகள் உடைய போகிறது. అడ్డులను ఆటంకాలు తొలగిస్తాడు. அற்புதங்களை செய்கிற தேவன் உன்னோடு கூட இருக்கிறார். అద్భుతములు చేసే దేవుడు మీ మధ్యన నా మధ్యన ఉన్నాడు. హల్లెలూయా. மூணாவது காரியத்திலும் போல மூணாவது ஆபிரகாம். చివరిగా అబ్రహాము గురించి చూద్దాం. ஆபிரகாம் అబ్రహాము గురించి 11:8 వాసిక 11:8 ఎబ్రాయీయుల పుస్తకం 11:8. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇసాకు యాకోబు అనువారును గుడారములలో నివసించి பார்க்கும் பொழுது விசுவாசத்தில் ஆபிரகாம் தான் சுதந்திரமாய் பெறப்போகிற இடத்திற்கு போகும்படி அழைக்கப்பட்டான். దేవుడు విశ్వాసాన్ని బట్టి దేవుడు అబ్రహాముకు స్వాస్థ్యముగా ఇచ్చిన స్థలమును அவன் செய்கிற காரியம் என்ன? ఆయన ఏం చేస్తున్నాడు చూడండి. கீழ்ப்படிந்து లోబడి நான் போகும் இடம் என்னதென்று அறியாமல். నేను వెళ్ళే స్థలం నాకు తెలియదు. எவ்வளவு பெரிய காரியம், ఎంత గొప్ప కార్యం చూడండి. ஊர் என்ற தேசத்திலிருந்து வரா. ఊరు నుంచి ప్రయాణం ஆண்டவர் அழைச்ச உடனே வந்துடுறா. దేవుడు పిలవగానే వచ్చాడు. ஆண்டவர் சொல்றாரு, దేవుడు చెప్పాడు, நீ எவ்வளவு தூரம் நடக்க முடியுமோ நடந்து போ. ఎంత దూరం నడుస్తావు నడువు. அந்த நடக்கும் பூமியை நான் உனக்கு தருவேன். నువ్వు ఎంత దూరం నడుస్తావో ఆ స్థలం అంతా నీకు ఇస్తాను. இவன் நடந்து போயிட்டு வந்துடுறான். ఒక రౌండ్ వెళ్ళాడు ఆయన. ஆண்டவர்கிட்ட கேக்குறான், దేవుని అడుగుతున్నాడు, ஆண்டவரே దేవా நான் முடிஞ்ச வரையிலும் நடந்துட்டேன். నేను నాకు ఎంత నడవగలను నడిచాను. இந்த பூமியை நான் எப்ப சுதந்திரிக்க போறேன். ఈ భూమిని నేను ఎంతో స్వాధీనం చేసుకుంటాను. ஆண்டவர் சொல்றாரு, దేవుడు చెప్తున్నాడు, 400 வருஷம் ஆகும். 400 வருஷம் ஆகும். 400 సంవత్సరం అవుతాయి. மொத்தம் 430 வருஷம் ஆயிடுது. 430 సంవత్సరం అవుతుంది. ఉపద్రవతలు 400 30 வருஷம் யோசிப்புள்ள வருஷம். సమస్యల్లో ఆయన బాధలు పడ్డాడు. ఆయన இப்போ யோசிச்சு பாருங்க, ఆలోచించండి. இவன் வாழ்க்கை முழுவதும் விசுவாசம் 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 தான். జీవితాంతం విశ్వాసం విశ్వాసం విశ్వాసం. குழந்தை கேட்கறான் 100 வருஷம். పిల్లలు అడిగాడు 100 సంవత్సరం. அந்த குழந்தைய கூட பலிகள் சொல்றாரு. ఆ బిడ్డను కూడా బలి అప్పగింపమన్నాడు. அவன் எல்லாம் ஆண்டவர் பார்த்து கொள்வார். దేవుడు చూసుకుంటాడు. ஆண்டவர் மேல விசுவாச நம்பிக்கையுள்ளவனா இருக்கிறான். దేవుడి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. குழந்தையே இல்ல, పిల్లలు లేరు. ஆண்டவர் சொல்றாரு, வானத்து நட்சத்திரம் போல கடற்கரை மணல போல பெருக பண்ணுவேன். ఆకాశ నక్షత్రాలే ఇసుక వలవలే నీకు సంతానం ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ஒன்றுமே இல்ல, ఏమీ లేదు. ஆனா ஆண்டவர் வார்த்தையை விசுவாசிக்கிறான். దేవుని మాటను నమ్మాడు. உங்களுக்கு ஒன்றுமே இல்ல, మీకు ఏమీ లేదు. இந்தக்கு இடம் ஒரு ஆண்டவர் இவனை அழைத்தது. దేవుడు అబ్రహాముని పిలిచిన పిలుపుకి ஒரு கிரவுண்ட் 2 கிரவுண்ட் இல்லங்க, ఒక గ్రౌండ్ 2 గ్రౌండ్ కాదు, ஒரு தேசத்தையே கொடுத்து ఒక దేశాన్ని ఇచ్చాడు. யாக்கோபு கிட்ட சொல்ற, நீ படுத்திருக்கும் பூமியை உனக்கு தருவேன். యాకోబుతో దేవుడు చెప్తూ పడుకున్న స్థలం అంతా నీదే. ஆனா கொஞ்சம் பாடு இருக்கும். అయితే కొంచెం శ్రమలు ఉన్నాయి. நாடாச்சா 400 வருஷங்கள் கஷ்டப்பட வேண்டியிருக்கு. 400 సంవత్సరం ఇబ్బంది పడాలి. ஏன் ఆండవరే 400 வருஷங்கள்? ఎందుకు ప్రభు 400 సంవత్సరం? எமோரியருடைய பாவங்கள் இன்னும் நிறைவாகவில்லை. ఎమోరు పాపములు ఇంకా విమోచించబడలేదు. 7 ஜாதிகள், 7 జాతులు, கானானியர், எபூசியர், எமோரியர், பெர்ஷியர், இப்படி 7 ஜாதிகள், 7 జాతులు ప్రజలు. அவர்களை குறிச்சு பார்த்தா ரொம்ப பயங்கரம். அவங்க எப்படி எல்லாம் தவறுகள் செய்கிறார்கள். వాళ్ళందరూ ఈ దేవునికి వ్యతిరేకంగా ఎలా పాపం చేశారు. பிறந்த குழந்தையை வெட்டி பலி செலுத்துகிறார்கள். గర్భంలో ఉన్న బిడ్డను తీసి చంపి దేవునికి బలిస్తారు. వాళ్ళు சின்ன பிள்ளைகளோடு கூட கெட்ட காரியங்கள் நடத்துறாங்க. చిన్న పిల్లల్ని చెడ్డ పనులు చేస్తారు వాళ్ళతో పాటు. இப்படி அவர்கள் பாவங்கள் அதிகமான உடனே தேவன் நியாயம் தீர்க்கிறார். అలాగా అనేకమైన పాపములు చేసిన దాని వల్ల దేవుని న్యాయ తీర్పు. சோதம் குமாரவை போல நியாயம் தீர்க்கிறார். సొదొమ కుమార బట్టి వాళ్ళ న్యాయం తీరుస్తున్నారు దేవుడు. நீங்க 3 பேரை பாத்தீங்க. 3 మందిని చూసాం. మీరు யாரை பாத்தீங்க? ఎవరెవరు చూసాము? ஆபேல குறிச்சு பாத்தீங்க. ఏబేలు గురించి చూసాము. ஆபேல் மரிச்சு இன்னும் பேசுகிறான். ఏబేలు మరణించాడు, ఇంకా మాట్లాడుతున్నాడు. அவனை குறித்து தேவனே சாட்சி கொடுக்கிறார். దేవుడు ఇంకా సాక్ష్యం చెప్తున్నాడు. ஆண்டவர் மரணத்தை குறிச்சு கவலை
கவலைப்படக்கூடாது. మరణాన్ని గురించి ఎవరు బాధపడకూడదు. மேன்மையான பலியை செலுத்த வேண்டும். దేవుని కొరకు గొప్ప బలులు అప్పగించాలి. நீங்கள் போற சபைக்கு உண்மையா இருக்க வேண்டும். మీరు వెళ్ళే సంఘమునకు మీరు నమ్మకంగా ఉండాలి. சரியான டைமுக்கு போகணும். సరైన సమయానికి వెళ్ళాలి. நீங்க பலிகள் எல்லாம் மேன்மையாய் மாற வேண்டும். మీరు దేవునికి గొప్పవారుగా ఉండాలి. உங்கள் மரணம் ஆண்டவருடைய சிங்காசனத்தை அசைக்கும். మీ మరణము దేవుని సింహాసనమును కదిలిస్తది. இரண்டாவது நோவா. அவன் தேவனுக்கு பயபக்தி உள்ளவனாய் மாறுகிறான். దేవునికి భయభక్తులు కలిగి వాడుగా நடக்காததை நம்புகிறான். జరగని వాడిని విశ్వసించాడు. மூலமா குடும்பம் ரட்சிக்கப்படுகிறது. ఆయన ద్వారా తన కుటుంబం రక్షింపబడింది. உங்க மூலமா உங்க குடும்பம் ரட்சிக்கப்பட வேண்டும். మీ ద్వారా మీ కుటుంబం రక్షింపబడాలి. உங்க தாய் தகப்பன் சகோதரன் சகோதரி అక్క தங்கச்சி అண்ணன் தம்பிகள் రక్షిக்கப்பட வேண்டும். తల్లి తండ్రి సహోదర సహోదరి అన్నదమ్ములు ప్రతి ఒక్కరు రక్షింపబడాలి. సభకి వర வேண்டும். మనందరూ మందిరానికి రావాలి. సభை ஒரு பேழை போல. దేవుని మందిరం ఒక ఓడ లాంటిది. அவர்களை నరక ఆకిలికి విడిపించ வேண்டும். నరకము నుంచి దేవుని మందిరానికి నడిపించాలి. மூன்றாவது காரியம். మూడో వ్యక్తి అబ్రహాం. విశ్వాసத்தின் தந்தை. విశ్వాసులకు తండ్రి. హై ఫాదర్. ఆయనే చాలా ప్రాముఖ్యమైన ఫాదర్ ఆఫ్ మల్టిట్యూడ్. எல்லா ஜாதிகளின் தகப்பன். అనేకులకు తండ్రి ఆయన. நீங்க தேவனுக்கு உண்மையா இருந்தா, మీరు దేవునికి నమ్మకంగా ఉంటే, இந்த సభయుடைய தகப்பன் யாரு? உங்களுடைய இயேசுதாஸ் ஃபாதர். యేసు ప్రార్థన మందిరానికి కాపరి ఎవరు? మల్టిట్యూడ్స్ జాதிகளின் தகப்பனாய் అనేకులకు తండ్రిల వాళ్ళు దేవుని సేవకులు. இந்த அருமையான நாள்ல, ఈ గొప్ప దినములో யாரெல்லாம் இந்த கூட்டத்துக்கு வந்தீங்களோ, ఎవరైతే ఈ మంది ఈ ఆరాధనకు ఆశీర్వదించబడ్డవారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. இந்த ராத்திரி போய் ஜெபிக்க போறீங்க. ఈ రాత్రి మీరు వెళ్ళి ప్రార్థన చేయండి. பெரிய அசைவைதவன் உண்டு பண்ண போகிறார். గొప్ప కదిలింపు దేవుడు మీకు దయచేయను గాక. తీరాத వ్యాధిகளை కర్తర్ మార్చ పోகிறார். మారలేని వ్యాధులు దేవుడు మార్చును గాక. அப்படியே ஒரு நிமிஷம் ஒரு 3 நிமிஷம் அப்படியே ஜெபிங்க. நல்லா எழுந்து நில்லுங்க. మనమందరం లేచి నిలబడి நல்லா ஜெபம் பண்ணுங்க. நல்லா வாயை திறந்து நல்லா சத்தம் యేషువా అన్ని భాషలు నిరపి దేవుడి వల్లమ ఇరగట్టే ఒவ்வொருவரும் நல்லா ஜெபிங்க. கண்ணை மூடிங்க. அங்க பார்க்காதீங்க. கட்டுகள் உடைகிறது. கட்டுகள் அந்தகார சக்திகள் வல்லமைகளை கற்று உடைக்கப்படுகிறது. இறங்கி வருகிறது. கூட வந்திருக்கிறாங்க. చాలయా నీ నిరజా